కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో మళ్లీ వరద వస్తోంది. 3 రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద పెరగడంతో అధికారులు 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 99,000 క్యూసెక్లు వస్తుండగా 1,33,000 క్యూసెక్ల నీటిని 24 గేట్లు ఎత్తి దిగువకు రిలీజ్ చేస్తున్నారు. భారీగా వరద వస్తుండటంతో మొత్తం 11 యూనిట్లలో 435 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. మరో 4 రోజుల పాటు వరద అలాగే కొనసాగే అవకాశం ఉందని డ్యాం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. సందీప్, అయితే కృష్ణమ్మ గత వారం రోజుల నుంచి ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉల్కలు వేస్తుంది. అయితే ప్రస్తుతము జురాల ప్రాజెక్టుకు 99,000 క్యూసెక్ల ఇంట్లో ఉండగా అదే స్థాయిలో 24 గేట్లు ఎత్తి దాదాపుగా 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడే 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కూడా చేయడం జరుగుతుంది. ఎగువన ఉన్న నారాయణపూట్ ఆల్మట్టి డ్యాంలకు కూడా అదే స్థాయిలో వరద కొనసాగుతుంది. ప్రస్తుతము ఆల్మట్టికి దాదాపుగా ఇన్ఫ్లో 75,600 ఇంట్లో ఉండగా ప్రస్తుతము ఆల్మట్టి నుంచి 1,00,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అదే సమయంలో నారాయణపూర్ కి కూడా దాదాపుగా ఇంట్లో 1,10,000 క్యూసెక్ల ఇంట్లో ఉండగా అదే స్థాయిలో 1,25,000 క్యూసెక్ల నీటిని 25 గేట్లు వేసి కిందికి దిగువ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సీజన్ లో ఇప్పుడు ప్రస్తుతము 1,00,000 క్యూసెక్ల ఇంట్లో రావడం ఇది రెండవసారి ఉండడంతో ఇక్కడ రైతులు గాని అటు ప్రజలు గాని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రస్తుతము జురాల ప్రాజెక్టు జలకళ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. పర్యాటకులకు తాకడి కూడా దాదాపుగా ఎక్కువగానే ఉంది. ఇక్కడ ఉన్న ఈ 24 గేట్లు ఎత్తడంతో పర్యాటకులు కూడా చూడడానికి ఎక్కువగా రావడంతో ఇక్కడ ట్రాఫిక్ కూడా బాగా అంతరాయం కలుగుతున్న పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్న పోలీసులు ఇక్కడ ఉన్న ట్రాఫిక్ ని అంతరాయాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే కనుక కొనసాగితే మరో వారం రోజుల పాటు కూడా ఈ ఇంట్లో ఇలాగే కొనసాగే అవకాశం ఉందని ప్రియదర్శిని జురాల ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వదిలిన 24 గేట్ల ద్వారా 1,00,000 క్యూసెక్ల నీటిని దాదాపుగా శ్రీశైలం డ్యాం వైపు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ ఇంట్లో ఇలాగే కొనసాగితే మరోసారి శ్రీశైలం డ్యాం సంబంధించిన గేట్లు కూడా పూర్తి స్థాయిలో ఎత్తే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సందీప్, అంటే 24 గేట్లు ఎప్పటి వరకు తెరిచి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది? అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఇక్కడ జురాల ప్రాజెక్టు అధికారులు చెప్తున్న విషయం అయితే ఎప్పటికప్పుడు వరద వస్తున్న పరిస్థితులను సమీక్షిస్తున్నాము. ఎప్పటికప్పుడు తగు అంచనా వేసి ఎప్పుడు ఎన్ని గేట్లు తెరవాలి, ఎన్ని గేట్లు ముయ్యాలి, వరద వచ్చే క్రమాన్ని బట్టి మేము నిర్ణయించుకుంటాము. ఇప్పుడప్పుడే చెప్పే పరిస్థితి కాదు. ఎప్పుడైనా మనం గేట్లను తగ్గించే అవకాశం ఉంది, లేదా మొదటి గేట్లు ఎత్తే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి 24 గేట్లు ఎత్తడం జరుగుతుంది. మన అంచనా ప్రకారం అయితే నారాయణపూర్ ప్రాజెక్ట్ నుంచి మరో 1,20,000 క్యూసెక్ల వరద వస్తున్న క్రమంలో వరద మరో 2 రోజుల పాటులో జురాల ప్రాజెక్ట్ చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే 2 రోజుల్లో మరిన్ని గేట్లు తెరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే 24 గేట్లు తెరిచి ఉంచిన పరిస్థితి ఉంది. ఈ 24 గేట్లు తెరిచే పరిస్థితి మరో సాయంత్రం వరకు అయితే ఈ 24 గేట్లు ఇలాగే తెరిచే అవకాశం ఉంది. వరద ఇంకా పెరిగితే తప్పకుండా మరో 5 గేట్ల వరకు తెరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే వర్షాలు ఇంకా ఉన్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? అంటే వరద పెరిగితే ఎటువంటి చర్యలు తీసుకుని ఉన్నారు? అయితే ప్రస్తుతానికి అయితే వరద మరో 5 రోజుల పాటు ఇటు తెలంగాణ రాష్ట్రంలో గానీ అటు కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాలలో గానీ మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి వరద ఈ 5 రోజులు వర్షాలు ఇలాగే కొనసాగితే అటు ఆల్మట్టి, నారాయణపూర్, తర్వాత జురాల ప్రాజెక్టులకు వరదల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. ఎవరు నదిలోకి చేపలు పట్టడానికి వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. జాలర్లను కూడా
నదిలోకి అనుమతి ఇవ్వడం లేదు. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలలో సహాయక కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న కమ్యూనిటీ హాల్స్ కానీ, స్కూల్స్ కానీ, అదేవిధంగా మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్యాలయాలు కానీ ప్రజలను ఉంచడానికి తగిన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టుకున్న పరిస్థితి ఉంది. అటు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కూడా అక్కడ ఉన్న వరద పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా పికెటింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది సార్.